ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు హ్యాండ్ వర్క్ చూడలేదు అనుకోండి, చాలా మిస్ అవుతారనమాట. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో అనుకో చెప్పొచ్చు. సో ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, నేను కూడా ఇంటి దగ్గరనే ఉండి కొంత ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి అని మైండ్ సెట్ ఉన్నవారు ఎవరు ఉన్నా సరే వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో మీ అందరి కోసమే నేను ఈ వీడియో అయితే కొంచెం రీసెర్చ్ చేసి మీకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ బటన్ ఉంటుంది హైప్ చేసుకోండి. అయితే మనము మీషోని యూజ్ చేసుకోండి, మీరు ఫేస్తో చేసుకోవచ్చు, అలాగే సేమ్ ప్రాసెస్ మీరు ఏఐని యూజ్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో 2 ఆప్షన్స్లో మీకు చూపిస్తానన్నమాట. ఓకే, సో ఇది మొత్తం కూడా నేను నా మొబైల్లో అయితే చూపిస్తాను. మీరు కూడా మీ మొబైల్తోనే చేసుకోవచ్చు అన్నమాట. మీరు సపరేట్గా ల్యాప్టాప్ అవన్నీ అవసరం లేదు, ఇవన్నీ కూడా మొబైల్తో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు రీసెంట్గా చూసినట్లయితే మనకు ఆన్లైన్లో మనం ఇన్స్టాగ్రామ్లో చూసినా ఎక్కడ చూసినా ఇవి చాలా ట్రెండ్ అయితే అయిపోతున్నాయి. ఒకసారి వీడియో ప్లే చేస్తాను, ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కుర్తా లుక్ చూడండి, చాలా క్లాసీగా ప్రీమియంగా ఉంది కదా. సైడ్ నుంచి కూడా ఫిట్ చాలా నీట్గా ఉంది, క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా లుక్, ఫిట్, క్వాలిటీ అన్నీ బాగున్నాయి. ఈ కుర్తా నాకైతే బాగా నచ్చింది. సో చూశారు కదా, ఈ వీడియో వచ్చేసి నేను మొత్తం కూడా ఏఐతోనైతే చేశాను. సో ఇలా మీరు ప్రొడక్ట్స్ రివ్యూస్ అనేది చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ మీ ఫేస్తో కూడా చేసుకోవచ్చు. చాలామంది అయితే ఫేస్తో చేయడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా ఏఐని యూజ్ చేసి అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా ప్రాసెస్ చెప్తాను. సో అవన్నీ కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి, మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇక్కడ మొబైల్ స్క్రీన్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో అక్కడ మీరు చూస్తూ అనేది చేసేసుకోండి అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను నా ChatGPT ఓపెన్ చేసేసాను. ChatGPT ఓపెన్ చేసేసి సో సింపుల్గా ఒక ప్రాంప్ట్ అనేది నేను ఇక్కడ టైప్ అనేది చేసేస్తున్నాను. సో మీరు కూడా సేమ్ ఇలాగనే టైప్ చేయొచ్చు అనమాట. నేను ప్రొడక్ట్స్ రివ్యూ అనేది చేసేస్తున్నాను. సో నాకు ఒక ఏజెంట్ లాగా, లేదంటే మనకు ఏదైనా ఒక పర్సన్, ఎందుకంటే మనం చేయట్లేదు కదా, సో మనకు ఒక పర్సన్ కావాలి కదా, దానికోసం ఇంకా నేను ప్రొడక్ట్స్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు ఒక ఇక్కడ ఎవరు అవతార్, ఓకే, అవతార్ని మన ఏ అవతార్ని యూజ్ చేసి మనం చేస్తున్నాం అన్నమాట. ఓకే, నాకు ఇక్కడ ఒక అవతార్ కావాలి అనేసి నేను ఇక్కడ సెర్చ్ అనేది చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను. ఒక ఏజ్ కూడా మనము యాడ్ చేస్తే బెటర్, 21 ఇయర్స్ అనేది ఇస్తున్నాను. సో ఇక నేను మేల్ ఫీమేల్ అనేది మెన్షన్ చేయలేదు, మీరు మెన్షన్ చేయండి, అలా చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది మేల్ ఆ ఫీమేల్ అనేసి. సో నేను ఇక్కడ చూసినట్లయితే మేల్ నాకు ఇక్కడ వచ్చేసింది అన్నమాట. సో నాకు ఇప్పుడు ఈ అవతార్ని యూజ్ చేసి నేను క్రియేట్ అనేది చేస్తాను. ఓకే, ఫస్ట్ దీన్ని డౌన్లోడ్ అనేది చేసేసుకుందాం. డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు నేను మీషో అనేది ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఏదన్నా ఒక డ్రెస్ లేదంటే ప్రోడక్ట్ ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కుర్తీస్ అనేది చూసుకుంటున్నాను. సో కుర్తా ఇక్కడ నాకు ఒక సెట్ అనేది తీసుకుంటాను. ఇక్కడ వైట్ సెట్ ఇక్కడ చూడండి, వైట్ ఉంది కదా. సో నేను దీన్ని అయితే తీసుకుంటున్నాను. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు స్క్రీన్ షాట్ అనేది తీయాలి. ఓకే, సో మనం దీంట్లో మెయిన్ ఏంటంటే ఏవి సెలెక్ట్ చేయాలి, ఏవి సెలెక్ట్ చేయదు అనేది మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి దీన్ని స్క్రీన్ షాట్ అనేది తీసేసుకుంటున్నాను. ఒక 1-2 ఇమేజెస్ తీసుకున్నా సరే బ్యాక్ సైడ్ నుంచి కూడా నేను ఇక్కడ ఒకటి స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటాను. ఓకే, ఈ 2 కూడా నేను స్క్రీన్ షాట్ అనేది తీసేసుకుంటున్నాను. సో ఈ స్క్రీన్ షాట్స్ అలాగే మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం అవతార్ ఉంది కదా, ఆ అవతార్ ఈ దీంట్లోనే మనం ఇప్పుడు వీడియో అయితే చేసేస్తున్నాం అన్నమాట. రైట్, ఇప్పుడు మనం ChatGPTలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ డౌన్లోడ్ చేసిన స్క్రీన్ షాట్ 2, అలాగే ఇక్కడ మనం అవతార్ పర్సన్ని తీస్తాం. మీరు స్క్రీన్ షాట్లో ఒకవేళ 3-4 తీసుకున్నా సరే నో ప్రాబ్లం. మీకు ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ ప్రాంప్ట్ యూజ్ చేసుకోండి. ఈ ప్రాంప్ట్లో అసలు ఏముంటుందంటే ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అలాగే సెకండ్ ఇమేజెస్ అనేవి ప్రోడక్ట్వి. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ అనేది మన క్యారెక్టర్ అనమాట. ఓకే, ఒకవేళ మీరు రిఫరెన్స్ ప్రోడక్ట్వి 2-3 ఇమేజెస్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ సెకండ్ కాకుండా ఫస్ట్ సెకండ్ అండ్ 3 థర్డ్ అనేసి ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ కాడ ఫోర్త్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే, ఎంటర్ చేసేసినామా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక 4 ఇమేజెస్ కలిపి ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. ఓకే, దీన్ని గ్రిడ్ ఇమేజ్ అంటారు. సో ఇలా మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక చూడండి, మొత్తం కూడా మొత్తం యాంగిల్స్లో అది ఫిట్ చేసుకొని మన అవతార్ అనేది ఈ విధంగా వచ్చేసింది. దీనికో సింపుల్గా డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ పైన డౌన్లోడ్ సింబల్ ఉంది, దానిపైన డౌన్లోడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు సెకండ్ ప్రాంప్ట్ అనేది ఉంటుంది డిస్క్రిప్షన్లో,
సో అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ దీంట్లో అసలు ఏముందంటే ఇక్కడ చూడండి 8 సెకండ్స్కి సంబంధించి 3 సీన్స్ క్రియేట్ చేయమనేసి మనం ఇక్కడ ప్రాంప్ట్ అడుగుతున్నాం అనమాట. ఓకే, 8 సెకండ్స్ మనకు దీంట్లో తెలుగు డైలాగ్స్ ఉండాలి, నాకు డైలాగ్స్ అనేవి కూడా మంచిగా కరెక్ట్గా ఉండాలనేసి అవన్నీ కూడా ఇచ్చి ఒక ప్రాంప్ట్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం కూడా 3 సీన్స్కి సంబంధించిన ప్రాంప్ట్ అలాగే డైలాగ్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. సో చూసుకోండి, ఇప్పుడు మన కింద డైలాగ్స్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కుర్తీ లుక్ చూడండి అట్లా అనేసి ఒక డైలాగ్ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇంకొక మొత్తంగా 3 అనేది మనకు వచ్చేసాయి అన్నమాట. ఓకే, సో మనము ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసి వీడియో లాగా క్రియేట్ చేస్తున్నాము. సో మీకు క్లియర్గా అర్థం కావాలి కాబట్టి స్లోగా చెప్తున్నాను. సో మీరు క్లియర్గా అర్థం చేసుకొని ఇది ఫాలో అవ్వండి. ఓకే, సో ఫస్ట్ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చింది కదా, ఫస్ట్ వీడియో ప్రాంప్ట్, దాన్ని మొత్తం డైలాగ్ వర్క్ చేసుకోండి. తర్వాత గూగుల్ ఫ్లోని ఓపెన్ చేసేసుకోండి. ఇది యాప్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్లే స్టోర్లో, అలాగే మనకు వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు. గూగుల్ ఫ్లోని ఓపెన్ చేసిన తర్వాత ఇక న్యూ మన ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక మనం ఇంతకు ముందు చేసుకుందాం కదా, దాన్ని ఇక్కడ యాడ్ అనేది చేయాలి. దానికోసం ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి మన గ్రిడ్ ఇమేజ్ ఉంది కదా, 4 ఒక దాంట్లోనే ఉన్నాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక అది మనకు అప్లోడ్ అనేది దీంట్లోనే అవుతుంది. అయిన తర్వాత దానికి ఒక ప్రాంప్ట్ మనం ఇంతకుముందు కాపీ చేసుకున్నాం కదా, ఆ ప్రాంప్ట్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకు అది అప్లోడ్ అయిపోయింది, దాన్ని సెలెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు ప్రాంప్ట్ ఉంది కదా, ఫస్ట్ వీడియో ప్రాంప్ట్, దాన్ని కాపీ చేసి ఇక్కడ ఇచ్చేయాలి. సెట్టింగ్స్లో ఇక్కడ ఇంటిగ్రేట్ ఉంది, అలాగే వీడియో ఉంది, అలాగే మనకు 9:16 అనేది ఇచ్చేసుకోండి. ఎందుకంటే మనకు అవి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ కాబట్టి ఆ ఫార్మాట్లో ఉండాలి కాబట్టి షార్ట్ కోసం. అంతే, మనం ఇక్కడ 8 సెకండ్స్ ఇచ్చేసి మనం సెండ్ చేసేసామన్నమాట. ఇది మనకు వీడియో లాగా వచ్చేసింది. ఒకసారి ప్లే చేస్తాను, చూడండి ఎలా వచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్, ఈ కుర్తా లుక్ చూడండి, చాలా క్లాసీగా ప్రీమియంగా ఉంది కదా. చూశారు కదా హాయ్ ఫ్రెండ్స్, ఎంత మంచిగా వచ్చింది అనేది కూడా. సో చూడండి, దీన్ని సింపుల్గా డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. ఓకే, సో అలాగే సేమ్ మనకు వీడియో 2 ఉంది కదా ప్రాంప్ట్, దాన్ని కూడా మొత్తాన్ని కాపీ చేసేసుకోండి. ఓకే, ఈ మొత్తాన్ని కూడా కాపీ చేసుకున్న డైలాగ్ వరకు సేమ్ ప్రాసెస్. మళ్ళీ కూడా బ్యాక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి దాన్ని ఇప్పుడు మనకు 4 ఇమేజెస్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాంప్ట్ ఇచ్చేసేయాలి, సబ్మిట్ చేయాలి, అంతే. మళ్ళీ ఇంకోటి కూడా జనరేట్ అయిపోతుంది. ఈ విధంగా 3 మొత్తం కూడా జనరేట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దీనిపై క్లిక్ చేసాము, మొత్తం జనరేట్ అయితే అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ని మీరు మళ్ళీ చేశారనుకోండి, మొత్తం 3 కూడా అయిపోతాయి. కానీ 3 కూడా సేమ్ ప్రాసెస్తో జనరేట్ అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ 1, సెకండ్ 3 మొత్తం కూడా నాకు ఇక్కడ జనరేట్ అయిపోయాయి, చూసుకోవచ్చు. ఓకే, సో ఇదే విధంగా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడండి. ఫిట్ చాలా నీట్గా ఉంది, క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూశారు కదా, ఇలా మొత్తం కూడా 3 వచ్చాయి కదా, ఆ 3 దాంట్లో తీసుకొని మనము డౌన్లోడ్ అనేది చేసేసుకొని మనం వాటిని 1 by 1 యాడ్ చేసామనుకోండి, మనకు ఒక వీడియో అనేది అయిపోతుంది అనమాట. ఓకే, సో చూడండి మనకు వీడియో వచ్చింది, దాన్ని ఇప్పుడు సింపుల్గా డౌన్లోడ్ అనేది చేసేద్దాం. ఇవన్నీ వీడియోస్ని కూడా డౌన్లోడ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఓకే రైట్, ఇది మొత్తం అన్నీ కూడా కరెక్ట్ వచ్చేసినాయి చూడండి. అన్నీ మనకు సేమ్ మనం మాట్లాడుతున్న విధంగానే ఇక్కడ మనకు రావడం అయితే జరిగిందనమాట. సో సింపుల్గా ఈ 3 డౌన్లోడ్ అనేది చేసేసుకొని మనం ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఇంకొక స్టెప్ అయితే చెప్తాను. ఇప్పుడు వీడియో 1 ఉంది కదా, సో దీన్ని మొత్తము ప్రాంప్ట్ ఉంది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి కాపీ చేసుకోండి. ఓకే, ఇది మొత్తంగా కాపీ చేసుకోండి. ఇప్పుడు మనకు ఇంకొక టూల్ చెప్తాను. ఇక్కడ యూట్యూబ్ క్రియేట్ అనేసి మనకు యాప్ ఉంటుంది, దీంట్లో ఇంకా ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత జనరేట్ వీడియో అనేసి ఉంటుంది, దానిపై క్లిక్ చేసేసేయండి, ఐ అగ్రీ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇది మొత్తంగా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో ఆ ప్రాంప్ట్ అలాగే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ కొట్టేసేయండి, ఇక్కడ జనరేట్ అయిపోతుంది. సో కొంచెం వెయిట్ చేసామంటే వచ్చేసింది. చూడండి ఒకసారి వీడియో కూడా ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి ప్లే చేస్తాను. ఓకే, దీన్ని కూడా ఎట్లా వచ్చిందో చూడండి. ఈరోజు నేను మీకు ఈ కొత్త కుర్తా చూపించబోతున్నాను. నాకు ఇది చాలా నచ్చింది, చూడండి ఎంత బాగుందో. చూసారా ఎంత మంచిగా వచ్చిందో కూడా. సో ఈ విధంగా మీరు మీ ప్రొడక్ట్స్కి సంబంధించిన వీడియోస్ని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మెయిన్ థింగ్ అనమాట, అసలు వీటిని క్రియేట్ చేస్తాం, మనకు అసలు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో దీనికోసం మీరు చేయాల్సింది ప్రాసెస్ అయితే 2 ఉన్నాయి. మీకు ఒక
మీషో అకౌంట్ అయితే ఉండాలి, అలాగే మీకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉండాలి. దానికి మినిమం ఫాలోవర్స్ అట్లయితే ఏం లేదు. సో మీరు ఒక కొత్త అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్. ఓకే, అలాగే మీషో అకౌంట్ని కూడా క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఇక్కడ మీషోని అయితే ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు పైన ప్రొఫైల్ అయితే ఉంటుంది. సో ఆ ప్రొఫైల్లోకి అయితే రావాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు అసలు దేని సెలెక్ట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దాన్ని ఓపెన్ చేసాము. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత కింద ఒకసారి చూడండి, 0 కమిషన్ 0 కమిషన్ 0 కమిషన్, వీటిని మీరు షేర్ చేశారనుకోండి మీకు 0 కమిషన్ అయినా వస్తుంది. ఇక్కడ మీరు 4% కమిషన్ అని ఉంది చూసారా, ఇవి మీరు షేర్ చేశారనుకోండి, వాటిపై వీడియో చేశారనుకోండి, మీకు అక్కడ అఫిలియేట్ అనేది 4% అనేది వచ్చేస్తుంది అనమాట. లైక్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 269 రూపీస్ ఉంది, దాంట్లో 4%. దాని పక్కనే చూడండి కమిషన్ వచ్చేసి ఇక్కడ మనకు 0 ఉంది. దీన్ని యూజ్ చేసుకున్నారనుకోండి 0 కమిషన్ అనేది వచ్చేస్తుంది ఈ ప్రోడక్ట్ లింక్ పంపితే. ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. అసలు ఇలాంటి ఆప్షన్స్ ఎప్పుడు మనకు ఎనేబుల్ అవుతాయి అంటే, సో నేను అది కూడా చూపిస్తాను. పైన ప్రొఫైల్లోకి వచ్చేసాయని ఇక్కడ మీషో క్రియేటర్ క్లబ్ అనేసి ఉంటుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇది మీరు క్రియేట్ చేసుకోవాలంటే మీకు కింద ఆప్షన్ ఉంటుంది. నాకు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక దీన్ని ఓపెన్ అనేది చేసేసుకుంటున్నాను. దీన్ని క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్. ఒకవేళ మీరు చేసుకోవడం రాకపోతే మాత్రం మీరు జస్ట్ యూట్యూబ్లో కొట్టినా మీకు చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఇది మొత్తం ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దీనికి నేను నా ఛానల్ని అయితే అంటే నా పేజ్ని అయితే దీన్ని కనెక్ట్ చేశాను. ఆల్రెడీ దీంట్లోనూ ఆటోమేటిక్గా లింక్ వాళ్ళకి వెళ్ళేలాగా కూడా సెట్ చేశాను. ఇప్పుడు మీకు అది ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీకు క్రియేట్ ఆటో డిఎం పోస్ట్ అనేది మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి చూడండి, నాకు 2 రూపీస్ అనేవి ఆల్రెడీ కమిషన్ కూడా వచ్చింది. జస్ట్ నేను శాంపుల్ కోసం అయితే ఈ వీడియో చేశాను. అప్పుడు నాకు ఆల్రెడీ ఒక సేల్ కూడా అయిపోయింది, ఒక కమిషన్ కూడా వచ్చింది. ఓన్లీ మీకు 2 రూపీసే వస్తాయని చెప్పాను. ప్రోడక్ట్ని బట్టి మనకు కమిషన్ వస్తుంది. నేను చేసింది దానికి కమిషన్ రాదు, అయినా సరే మనకి ఇక్కడ కమిషన్ వచ్చేసింది, ఎంతో కొంత వస్తూ ఉంటాయి. సో మనం పోస్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ పోస్ట్ ఆల్రెడీ మనం ఆర్డర్స్లో కానీ విష్ లిస్ట్లో కానీ ఉంటే మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ప్రోడక్ట్ లింక్ ఇచ్చినా సరే మనం ఇక్కడ దాన్ని యాడ్ చేసుకునవచ్చు. చేసుకున్న తర్వాత డన్ అని కొట్టారనుకోండి, మీ రీల్కి ఈ ప్రోడక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఎవరైనా లింక్ అని కామెంట్ చేస్తే ఈ ప్రోడక్ట్ లింక్ అనేది డైరెక్ట్ వాళ్ళకి పోతుంది. ఇక్కడ చూడండి, నా పేజ్ ఓపెన్ చేశాను బాడల్ డీల్స్ అనేసి. సో ఇక్కడ ఆల్రెడీ నాకు ఇక్కడ పోస్ట్ అనేది చేశాను, నాకు కొన్ని వ్యూస్ కూడా వచ్చేసాయి. ఇక్కడ కింద ఎవరైనా మీరు వచ్చి లింక్ అనేసి కామెంట్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఈ లింక్ అనేది డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది. ఒకసారి మీరు టెస్ట్ చేయండి. మీరు ఈ ఛానల్ని ఓపెన్ చేసి ఒకసారి టెస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది అసలు లింక్స్ ఎలా వస్తున్నాయి అనేది, ఎంత మంచిగా వర్కౌట్ అవుతుందని. మీరు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫాలోవర్స్ని కూడా చూసే ఉంటారు కదా, జస్ట్ 9 ఫాలోవర్సే ఉన్నారు, అయినా సరే ఇది వర్కౌట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇక కమిషన్ కూడా చూసుకోవచ్చు. పేమెంట్స్ వచ్చేసి యూపీఐ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది. డైరెక్ట్ మనం దీంట్లో యాడ్ చేసుకొని డైరెక్ట్ మనము విత్డ్రా అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకు దీంట్లో మొత్తం ప్రాసెస్ అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఈ విధంగానే మీరు కూడా ఫాలో అయితే అయిపోండి అన్నమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సిన స్టెప్స్ ఏంటివి? ఫస్ట్ మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రొఫెషనల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. దాంట్లో రివ్యూస్ అనేది చేయాలి. అయితే ఇప్పుడు ఏఐని యూజ్ చేసి చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఓన్గా మీరు ఒరిజినల్ కంటెంట్ని చేయండి. ఎందుకంటే మనకు మీషో నుంచి ఏఐ ద్వారా చేస్తే దాంట్లో కొన్ని డీటెయిల్స్ మిస్ కావచ్చు, లేదంటే కరెక్ట్ వచ్చినా సరే కానీ ఆడ ఒరిజినల్ అనేది ఉండదు. మీరు ఒకవేళ మీ ఫేస్తో కానీ లేదంటే మీ ఫేస్ కనపడకున్నా సరే మీరు ఆర్డర్స్ని మీరు ఆర్డర్ చేసి వాటిని రివ్యూ చేశారనుకోండి, అది ఒరిజినల్ కంటెంట్ కింద వస్తుంది. అలా చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే, సో అలా చేయడం వల్ల వేరే ప్రొడక్ట్స్ కావచ్చు, వేరే ఎవరైనా మీరు కాంటాక్ట్ అయితే అవుతారు, వాళ్ళు మీకు ప్రమోషన్స్ కూడా పే చేస్తారనమాట. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో నేను చెప్పేది ఇది. ఒకవేళ మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు, సో బ్రో మేము ఇట్లా ఆర్డర్ చేస్తాము రిటర్న్ పెడతాము, ఆర్డర్ చేస్తాము రిటర్న్ పెడతాము, మా అకౌంట్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేసి. సో అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే డైరెక్ట్ నేను మీషో వాళ్ళ కాంటాక్ట్ అయ్యి కూడా అడిగాను. అలాగే ఇక్కడ వాళ్ళు క్రియేటర్ క్లబ్లో కూడా మెన్షన్ చేశారు, మీరు ఆర్డర్ చేసుకోండి, రివ్యూ చేసుకోండి, రిటర్న్ పెట్టుకోండి, అలా అన్లిమిటెడ్ టైమ్స్ అనేది చేసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనేది చెప్పారు. కన్ఫర్మేషన్ కోసం
నేను మీషో కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అడిగాను. సో వాళ్ళు కూడా కన్ఫర్మ్ అనేది చేశారు. అలా ఏముండదు, మీరు ఎట్లయినా సరే మీరు రిటర్న్ అనేది చేసుకోవచ్చు, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, దాన్ని రివ్యూ చేసుకొని రిటర్న్ చేసుకోవచ్చు. అటువంటి నో ప్రాబ్లం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మీరు కూడా ఇట్లా అఫిలియేట్ ద్వారా మీరు కొంత ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. మీకు మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా చెప్పాను. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అనేది చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చింది, కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.